ఇక్కడ పరిస్థితి బాలేదు సార్. మా అనాజ్పూర్ గ్రామానికి 34 యూనిట్ కేటాయిస్తే అలా నిన్న 300 గొల్లు కొనుగోలు చేసిరు. 15 మందికి కొనుగోలు చేస్తే ఆ 15 మందిలో 120 గొల్లని అనాజ్పూర్ కు మా మంత్రి వస్తున్నాయని మీటింగ్ సక్సెస్ చేసుకుంటామని 120 గొల్లు పంపించారు. ఇప్పుడు 120 గొల్లకు పైసలు కట్టలేదంట. ఇప్పుడు మమ్మల్ని పట్టుకురు. మా బస్సు కూడా పోనిస్తలేరు. మా బస్సు ఇక్కడ ఉంది, మా బస్సు కూడా పోనిస్తలేదు. మా పరిస్థితి ఏంది? మాకు ఇప్పుడు మధ్యాహ్నం 1 అవుతుంది. పొద్దున తిండి లేదు, టికెట్ లేదు. చెప్పు పిండి లేదు, టికెట్ లేదు, ఏం లేదు. 4 రోజులు అవుతుంది. టికెట్ లేదు, గొర్రె లేవు. తలసాని శ్రీనివాస ప్రోగ్రాం సక్సెస్ అయ్యానికి 4 యూనిట్లు తీసుకుని పోయారు. అంతే, అలా ఏం లేదు. అంతా దొంగలే. మమ్మల్ని వచ్చి ఆగం చేసి మేము ఏం బతకాలి, ఏం తినాలి? నా పిల్లలు అంతా ఆగమైపోతున్నారు.